చేస్తుంది. 6 పథకాల విషయం పక్కకు పెట్టండి. ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ లో ఈవెన్ యూరియా విషయమైనా గానీ, వడ్ల విషయమైనా గానీ, లేకపోతే ఇంద్రమ్మ ఇల్లు ఇవన్నీ కూడా మోసమే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు గురించి కొంతమంది చాలా ఊర్లలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పి అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ అది ఓపెన్ గా మనము వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, PMAY సాఫ్ట్వేర్ లో వాళ్ళ అప్లికేషన్ అప్లోడ్ చేయందే వాళ్ళకి అది శాంక్షన్ అవ్వదు. సో వాళ్ళు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న అప్లికేషన్స్ ఏమైనా చేసినా కూడా కంపల్సరీ వాళ్ళు PMAY ప్లాట్ఫామ్ లో కూడా అప్లై చేస్తేనే వాళ్ళకి అది అప్రూవ్ అవుతుంది. అది డెఫినెట్ గా ఏ అప్లికేషన్ అయితే వెళ్తుందో ఆ అప్లికేషన్ సైమిల్టేనియస్ దీంట్లో కూడా చేస్తున్నారు. సో ఇక్కడే అర్థమైపోతుంది వాళ్ళు అంత మాటలే చేస్తారు కానీ ఏమి కూడా పని చేయరు అని. అండ్ ఎస్పెషల్లీ ఈ 6 గ్యారంటీలో కూడా ఏది కూడా రాదు. ఈవెన్ కళ్యాణ లక్ష్మి కూడా రాదు. వాళ్ళకి భయం వేస్తుందేమో తులం బంగారం ఇప్పుడు 1,30,000 అయినందుకు. అది ఇది 2 కలిపి ఎట్లా వేయాలని జనాలు వాళ్ళే డైనమోలో పడ్డట్టున్నారు. ఎక్కడ పోయినా నాకు అప్పు ఊట్టుకొస్తే లేదో అని డైలాగే చెప్తున్నాడు. కానీ మళ్ళీ ఆయన గెలవడానికి అయితే బాగానే డబ్బులు వచ్చినాయి, కానీ జనాలకు సేవ చేయడానికి మాత్రం ఆయన దగ్గర డబ్బులు లేదు. ఈవెన్ గతంలో అంటే నేను ఒక ఎక్స్ కౌన్సిలర్ అమరచింతకి. ఈవెన్ అప్పుడు ఉన్న కౌన్సిల్ బాడీలో కూడా చాలా మంది వర్క్ చేసి డెవలప్మెంట్ వర్క్ చేసి బిల్స్ పెట్టి కూడా ఇప్పటి కూడా బిల్స్ రాని పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో కానీ లేకపోతే రూరల్ గా కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ లో డబ్బు లేదు, వాళ్ళు డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయట్లేదు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ గా చాలా ఇబ్బంది పడుతుంది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ వాళ్ళు ఏంటంటే ఫార్మర్స్ ఎంత పెద్ద లైన్ లో చెప్పులు నిలబెట్టి రాత్రి పగులు రేమో అక్కడే కూర్చొని వర్షానికి వచ్చినా సరే ఏదైనా సరే నిలబడి యూరియా తీసుకెళ్లాలి ఖచ్చితంగా. దాంట్లో కూడా వాళ్ళు మోసమే చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ చేయడం, మిగతా వాళ్ళకి 1, 2 అని లిమిటెడ్ గా పెట్టేసి నెక్స్ట్ డే రమ్మని చెప్పడం. సో ఇవన్నీ మనకు చాలా రియలైజేషన్ తీసుకురావాలి జనాల్లో. ఇప్పటికి కూడా జనాలు కూడా అర్థం చేసుకొని స్థానిక ఎలక్షన్స్ లో వచ్చే ఎంపీటీసీలో జెడ్పీటీసీలో కానీ, అంటే మండల్ లెవెల్లో కానీ, జిల్లా లెవెల్లో కానీ, టౌన్ లెవెల్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన క్యాండిడేట్ కి మీరందరూ ఓట్లేసి కంపల్సరీ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ని గెలిపించి మీరు కలలు కన్న ఆశయాలు అన్ని కూడా నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ గురించి వాళ్ళు ఇప్పుడు మళ్ళా కూడా పోస్ట్పోన్ చేస్తామని అంటున్నారు. మీరేం చేస్తారు బీసీలకు న్యాయం? మీరు చేయలేరు. మీరు చెప్తూనే ఉన్నారు కానీ చేసేది ఏం లేదు. మేము చేసాం చూడండి, నిన్న వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని సిపి రాధాకృష్ణన్ గాని, మనం బీసీ బిడ్డని ఒక RSS సంఘం నుంచి వచ్చిన నా సామాన్య కార్యకర్తని ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాం, బీసీ మెంబర్ని. ఇది చూసారా మీరు బుద్ధి తెచ్చుకోండి. మీరు ఏం చేయలేరు. ఇప్పటికైనా సరే కొంచెం ఆలోచించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నర్వ మండల్ కమిటీకి థ్యాంక్ యూ.